వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు సిరుముండనం కేసులో ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదని విశాఖ దళిత సంఘ ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షుడు బూసి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ తీర్పు మీద హైకోర్టు అప్పీల్ పెట్టాలని, ఈ తీర్పు నిందితుడికి ఊరట ఇచ్చే విధంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ అండతో తనకు కోర్టులు ఏమీ చేయలేవు అని త్రిమూర్తులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దళితులను అవమానించిన త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ కి దళితులు ఎవరు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయరన్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా దళిత సంఘాలు ఉద్యమిస్తున్నాయని ఈ మీడియా సమావేశంలో కౌన్సిల్ నేతలు సుధాకర్, ఓంకార్, త్రినాథ్, రాజేంద్ర ప్రసాద్, ఈశ్వర్రావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక వర్షాకాలం శిక్షకు సంబంధించి నేను మీతో పంచుకున్నాం. కోర్టు అయితే 5 సెక్షన్ల ప్రకారం నేర నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించింది. అందులో ఐపీసీ 3, ఎస్సీ ఎస్టీ 2. ఐపీసీ 3 ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు, ఎస్సీ ఎస్టీ కేసులు 2 ఒక్కొక్క సెక్షన్కి 18 నెలలు. అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తే మానభంగం శిక్ష, హత్య శిక్ష 2 విడదీసి 2 శిక్షలు ఏకకాలంలో కాకుండా ఇదొక 7 ఏళ్ళు, అదొక 7 ఏళ్ళు, లేదా ఇది 10 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, ఈ రకంగా 20 ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటించడం మనం చూసాం చరిత్ర. కానీ నిన్న ఈ కోర్టు వారు అన్నీ ఏకకాలంలో శిక్ష అని చెప్పడాన్ని, ఆ తీర్పు దళిత సంఘాలని, బాధితులని నిరాశకు గురి చేసింది, నిస్పృహకు గురి చేసింది. ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా నిందితుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఏదైతే అతనికి శిక్ష పడాలని మేము పోరాటం చేశామో, నేర తీవ్రతకు తగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ శిక్షా కాలాన్ని ఏకకాలంగా కాకుండా 18 నెలలు, కనీసం 3 సంవత్సరాలకి పరిమితి చేయాలని, దీనికోసం తీర్పుని పునఃసమీక్షించి అతని శిక్షను పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయాలని చెప్పి మా కమిటీ, మరియు గతం నుండి మాకు హైకోర్టు స్థాయిలో మాకు ఈ కేసులో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది. మేము హైకోర్టుకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈ తీర్పు మాకు సమ్మతంగా లేదు, సంతృప్తికరంగా లేదు, నేర తీవ్రతకు తగిన విధంగా లేదు, ఏకకాలంలో శిక్ష మాకు నచ్చలేదు. ఈ 2 శిక్షలు 2 18 నెలలైనా కనీసం సాగాలి. ఒకటి. రెండవ అంశం, ఈ కేసు విషయంలో ఆయన నన్ను ఒక మాట మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళి, ఆయన ఊరెళ్ళి దళితుల మద్దతు నాకు ఉన్నంతకాలం కటకటాలేమి దాన్ని ఎవడో ఏమీ చేయలేడని. ఇది కటకటాలంటే తీర్పుని ఆయన అపహేళన చేశాడు. నేను ఏమైనా చేయగలను, దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైళ్ళు, కోర్టులు నన్నేమీ చేయలేవు అనే విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు. మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం, ఆయనకి దళితులు ఎవరూ అనుకూలంగా లేరు. ఆయనకే కాదు, ఆయనకి